నమస్తే. గడ్డపోతారం మున్సిపాలిటీలోని మాదారంలో నూతన మైనింగ్కి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చాలా అత్యద్భుతంగా అధికారులు నిర్వహించారు. ఒక విషయాన్ని పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు గమనించాలి. న్యూస్ 16 కెమెరా పెట్టి ఈ ప్రజాభిప్రాయ కార్యక్రమాన్ని మేము రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తే ఫస్ట్ నాకు ఎదురైంది ఒక అధికారి నుంచి, జిల్లా అధికారి అంట, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి. ఆయన ఏమంటాడు అంటే, మీరు కెమెరాలు పెట్టొద్దు, రికార్డ్ చేయొద్దు, కావాలంటే ఆ బయటికి వెళ్ళి రికార్డ్ చేయమని చెప్తున్న మాటలు. వాళ్ళ సిబ్బంది వచ్చి నాకు చెప్తే కెమెరా తీయమని నేను ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను కెమెరా ఎందుకు తీయాలి? ఇది ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. ప్రజల కోసం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు ఉన్నారు. నన్ను కెమెరా పెట్టొద్దు అనటం ఏంటి? మీరు ఏదన్నా రాతపూర్వకంగా ఇవ్వండి, లేకపోతే నాకు ఒక వీడియో ఇవ్వండి, ఒక మాట మాట్లాడండి, మీరు తీయొద్దు అని చెప్పి నేను ఆయన అడగటంతో ఆయన మళ్ళీ ఏం చప్పుడు చేయకుండా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు. చాలామంది ప్రజలు ఉన్నారు. కొంతమంది మాట్లాడిన తర్వాత జిల్లా కలెక్టర్ లేచి వెళ్ళిపోయారు. అడిషనల్ కలెక్టర్ సరే ఆవిడకి ఏదో పనుంది, ఫోన్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే, ఎన్జిఓల అభిప్రాయం తీసుకోకుండానే అది వాయిదా పడింది. ఒకసారి మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, ఈరోజు మీరు పని కట్టుకొని ఇక్కడికి వచ్చారు, అధికారులు మీతో మాట్లాడారా? మాట్లాడలేదు. అసలు ఏం చెప్దామని వచ్చారు మీరు? పిల్లలు ముత్తాల మీద చేతులు పెట్టి ఇట్లా నాకుతున్నారు. నేను కాగితాలు చూపిస్తా. సంగారెడ్డి పొడంచెరువి మా ఊళ్ళో డాక్టర్ ఉంటాడు ఆంధ్ర, ఆయన ఏ కాగితాలు చూపిస్తా, ఏమో అంతలు చూపిస్తా. కడుపును వస్తున్నదని అంటే తల్లిదండ్రి తోలకపోతే నట్టలు ఇటు ఉన్నాయేమమ్మ అని మందులు రాస్తున్నారు, పోస్తున్నాము. ఇట్లా అలా పడుతుంది పిల్ల. కావాలంటే ఇప్పుడే ఇంతమందిని తొలకపోయి కూడా చూపిస్తా. మీరు ఇంతమంది వచ్చారు కదా, మీతో అధికారులు ఎందుకు మాట్లాడించలేదని మీరు అనుకుంటూ ఉన్నారు? మీరు అసలు ఏం చెప్దామని వచ్చారు మీరు? మాకున్న సమస్యలు చెప్దామని అనుకున్నాము, కానీ మరి ఆమె మధ్యలోకెళ్ళే లేచిపోయింది. అది కరెక్ట్ కాదు కదా. మాకున్న బాధలు కూడా ఆమె అడగాలి కదా. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు ఆమె పోయినాక? అది మా ప్రాబ్లం. ఇంకేం చేయలేము. ఆమె పోయినాక ఇంకేం చేయలేం కదా. ఆమె ఉంటే ఏదన్నా మేము చెప్పగలుగుతుంటాం. మరి ఒక ఆడపిల్లని కూడా విలువలేదు, అడగలేదు, మా సమస్యలు అడగలేదు, మా బాధలు అడగలేదు. అంతే. ఇప్పుడు ఉన్నాయే చాలు అనుకున్నాం. మళ్ళీ కొత్త అంటే కూడా కాదు. ఇక అంతే. మాకు కొద్దే వద్దు. అవి ఇంట్లో దుమ్ము వస్తున్నది, తిన్న బుద్ధి అయితే లేదు. అన్నముళ్ళు అంతా పడుతున్నది. కేసీఆర్ బంద్ చేయాలి. కేసీఆర్ బంద్ చెప్దామని వచ్చారు కానీ మీకు అవకాశం దక్కలేదు ఈరోజు. మరి కేసీఆర్ బంద్ చేయాలి. మా పిల్లలు ఎట్లా అలల్లో కొట్టుకుంటున్నారు. ఇట్లా పర్మనెంట్ చూపిస్తాం లేకుంటే ఫోటోలు కూడా దించుకొచ్చినాం. మా ఇంట్లో పర్రెలు వచ్చినాయి, మేము ఫోటోలు కూడా దించుకొచ్చినాం. మరి మాకు అవకాశం ఇవ్వకుండా మధ్యలోకి వెళ్ళిపోయింది. మరి మా యాపతి మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు కొడుకులు లేరు. మాకు వెనక ముందు మగ పిల్లలు ఎవరు లేరు. మా మామ ఆయన కూర్చుండు ఒక ఆయన. ఆ ముసలిని పట్టుకొని నేను ఏం చేయాలి? ఇంట్లో పర్రెలు వాసి కూలిపోతే నేను 11 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇల్లు కూలిపోతే నాకు ఎవరు కట్టిస్తారు సార్? మరి ఆమె మాట్లాడాలి కదా ఒక మాట. మా బాధలు మేము చెప్పుకుంటాం కదా. నేను పోయిన సంవత్సరం 90,000 పెట్టుకున్నా హాస్పిటల్లో, చాయదుర్గ హాస్పిటల్లో 90,000 పెట్టుకున్నాను. ఈ దుమ్ములకి లేచి వచ్చాను. దుమ్ములకి మళ్ళీ అదే దుమ్ములో జాగుండి మీరంటే మళ్ళీ కొత్త కేసర్లు ఎన్ని రోజులు కడతారు? మీరు బంద్ పెట్టారా? ఇక కేసర్లు బంద్ పెట్టారా? మా కేసర్లు బంద్ కావాలి సార్. ఊరు పెద్ద మనుషులు అడుగుతున్నారు, మా ఊరికి ఏదో ఒక సాయం చేస్తూ ఉన్నారు, ఇంకా సాయం చేయమని పెద్ద మనుషులంతా మీ ముందే అడుగుతున్నారు కదా. మాకు లాభం లేదు. మా కేసర్లు వద్దు సార్, మాకొద్దు. మాకు కేసర్లు వద్దు, మాకేమీ వద్దు. మా పాత ఇండ్ల సార్, మా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. మా పాతింటికి రోడ్డు లేదు. అదే మోరు ఉంది, అదే దుమ్ము ఉంది, అదే ధూళి ఉంది. ఈ విషయాలన్నీ చెప్పడానికి వచ్చారు, మీరేం చెప్పకుండానే వెళ్ళిపోతున్నట్టున్నారు. మరి చెప్పకుండానే పోతుంది. 10 సంవత్సరాలు రాజకీయాలు చేసిన వాళ్ళు కూడా మా ఇండ్ల రోడ్డు అట్లనే ఉంది, మోరి అట్లనే ఉంది, మా ఇండ్లు అట్లనే ఉన్నాయి. ఇక ఏదమ్మా చేస్తాము, ఫోటోలు తీసుకపో కూడా అంతే మాత్రమే, కానీ ఎవ్వరు చేయలేరు. నువ్వు దేనికి వచ్చావమ్మా? ఏం చెప్దామని వచ్చావు? ఇండ్లు 10-20 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. ఇల్లు కడితే అంత పర్రెలు ఇట్లిప్పింది ఈ కేశాల కోసానికి. దుమ్ము మబ్బులు ఇట్లా పిల్లలకు జల్లలకు అంత బట్టలకు అంటుకుంటున్నది. మాకు ఎవ్వలేం పగలేరు సారు, అందరు సమానమే. కానీ మాకు రోడ్డు లేదు. పాతిండ్లు మళ్ళీ కొత్త కట్టిన ఒకటి ఇల్లు అంత పర్రెలు ఇట్లా ఇడిచింది. మమ్మల్ని కేరే చేస్తలేరు ఎవరు. ఇప్పుడు ఎట్లా చేయాలి? మేము పిల్లలకు కడుపులో నొప్పులు, కక్కుకుంటే అంత దుమ్మే. ఎట్లా చేయాలి? ఇంత కూడి తిందామంటే కూడా అందులో కూట్లు కూడా బట్టల మీద కూడా అంత దుమ్మే. సో
ఒక మహిళా అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ సభాధ్యక్షత వహించి ప్రజాభిప్రాయ సేకరణలో అతిథిగా కూర్చున్నారు. ఇంతమంది మహిళలు ఉన్నారు కానీ ఏమ్మా ఎవరన్నా ఒక్క మహిళ అయినా లేచి మాట్లాడతారా అని చెప్పి మహిళల పేర్లు పిలవలేదు. ఈ ఊరి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచ్ సురేందర్తో మొదలుపెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా గెలిచిన కౌన్సిలర్లు, ఓడిపోయిన కౌన్సిలర్లు, చాలామంది యువకులు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా కొంతమంది మాట్లాడారు, ఇంకొంతమంది మాట్లాడలేని పరిస్థితులు. సో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాస్తవానికి వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వచ్చారో వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా సమయం కేటాయించలేని పరిస్థితుల్లో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు, అందరు అధికారులు ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఇంకొక విషయాన్ని ఎన్జిఓ అని అక్కడ బోర్డు పెట్టారు, కొంతమంది ఎన్జిఓలు వచ్చారు. ఆ ఎన్జిఓ వాళ్ళతో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా, మీరు మాకు మెయిల్ చేయండి, మాకు లెటర్లు ఇవ్వండి అని చెప్పి అధికారులు చెప్పి వెళ్తూ ఉన్నారు. మమ్మల్ని కెమెరాలు కూడా పెట్టొద్దన్నారండి స్టార్టింగ్లో. నేనేమన్నాను, నా కెమెరా తీసేది లేదు, ప్రజాభిప్రాయ సేకరణ ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, మీరు కావాలంటే నా మీద కేసు పెట్టుకోండి అని చెప్పి జిల్లా అధికారితో నేను వాదించిన తర్వాత వాళ్ళు చల్లబడ్డారు. మీడియా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు, వచ్చిన మహిళలకి ఛాన్స్ లేదు, ఎన్జిఓ వాళ్ళు మాట్లాడడానికి లేదు, ఊరు పెద్ద మనుషులు మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. ఇది ఎలాగో ఆగదు, ఈ క్రషర్ కానీ వచ్చే మైనింగ్ కంపెనీలు మా ఊరికి ఎంతో కొంత చేయండి, అభివృద్ధి చేయండి అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. అసలు అభిప్రాయం చెప్పాల్సింది ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు కదా, మాజీ ప్రజాప్రతినిధులు కాదు కదా, ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళు కదా. మీరెవరండి? నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, నేను ఒక సామాజిక కార్యకర్తను. ఈ మీటింగ్ గత 10 సంవత్సరాల నుంచి వస్తుంటాం. ఆ ఇష్యూస్ మీద పబ్లిక్ తోటి మమేకమై వాళ్ళ కోసము మేము పనిచేస్తాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేటి అన్నీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ మేడం గారు, కలెక్టర్ గారు, ఆమె ఇది ప్రజాపాలన అనుకోవడం లేదు, ఆమె సొంత పాలన అనుకుంటూ ఆమె ఎన్జిఓలు అంటే హైదరాబాద్లో ఏసీల కింద ఉంటారు మన చెప్పినప్పుడు అలా కాదమ్మా అని చెప్పాం. చెప్తే ఈరోజు జరిగింది ఏంటంటే కలెక్టర్ గారికి టైం లేదనే రకరకాల వ్యక్తులను పెట్టారు. ఆర్డీఓ గారు కూర్చున్నారు, ఎంఆర్ఓ గారు కూర్చున్నారు. వాళ్ళు ఆ సీట్లో కూర్చోకూడదు. యాక్చువల్గా కలెక్టర్ గారికి ఎంఓఐసిసి గైడ్లైన్స్ ప్రకారము ఎంతమంది వస్తే అంతమంది రాత్రి 1 గంట వరకు అయినా కూడా పబ్లిక్ మీటింగ్ను జరపవలసిన బాధ్యత కలెక్టర్ మీద ఉంటుంది. మీరు మాట్లాడొద్దు, లెటర్లు ఇవ్వండి. ఇప్పుడు ఈ మహిళలు చెప్పినట్టు ప్రకారము ఇళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ విని రికార్డ్ చేసి ఎంఓఐసిసికి పంపిస్తే ఎథిక్స్ కమిటీ వచ్చి ఇక్కడంతా చూసి ఇవి ఇలా చేయాలా అలా చేయాలని చేస్తారు. ఈ ప్రజాభిప్రాయాన్నే తీసుకోకుండా లెటర్లు ఇవ్వమంటే ఏం చేస్తారు? ఫైనల్గా అధికారులు ఏం చెప్తారు అంటే ఎన్జిఓ వాళ్ళు వచ్చి కొంత గందరగోళం చేయడం వల్ల స్థానిక ప్రజలకి మాట్లాడే అవకాశం రాలేదన్నట్టుగా వాళ్ళు బూచి మీ వైపు చూపించి వెళ్ళిపోతూ ఉన్నారు కదా. దాని గురించి కూడా చెప్తాం. ఎన్జిఓ అనేటువంటి వ్యక్తి ఎలా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎన్జిఓస్ అంటే ఎన్జిఓలకు అపరిమితమైన విజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మేము పొల్యూషన్లో పనిచేస్తాం, వీళ్ళు చెప్పేటి ప్రతి అంశాన్ని మేము అధ్యయనం చేస్తాం. ఈ మేధావులనే మాట్లాడలేదంటే కలెక్టర్ గారు కరెక్ట్ కాదు. మీరైతే అన్ని పాయింట్లు లేవనెత్తుతారు, రూల్స్ రెగ్యులేషన్స్ లా మీకు తెలుసు కాబట్టి మళ్ళీ ఈ జనాలు విని ఎక్కడ చైతన్యవంతులు అవుతారో అని చెప్పి వాళ్ళు ఆపేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం చెప్తారన్న? ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ అర్ధాంతరంగా ముగిసింది. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నేను ఇక్కడే మాదారం విలేజ్లో అడ్వకేట్, నేను హైకోర్టు ప్రాక్టీస్. అయితే ఇంతకుముందు ప్రజాభి సేకరణ కోసం అని చెప్పేసి వాళ్ళైతే మీరు ఎవరైతే మాట్లాడాలనుకున్న వాళ్ళ నేమ్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చారు. దాంట్లో ఒక చిన్న చిన్న నేమ్ స్లిప్స్ కూడా ఇచ్చారు. అందులో ఇక్కడ ఉన్నటువంటి రాక్ స్టాండ్ క్రషర్ అతనికి నాకు ఒక చీటీ అండి, నేను కూడా మాట్లాడాలి అని చెప్తే తను ఏమన్నాడంటే, సార్ మీరు మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడదాం, మీరు ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా నాకు రైట్ పరంగా నాకు ఏమైనా రాసి ఇవ్వండి, నేను మాట్లాడతాను, దాని పరంగా మాట్లాడదాం, కానీ ఇక్కడైతే మీరు మాట్లాడదు సార్ అని చెప్పేసి నాకు అతను స్టార్టింగ్లోనే నాకు చీట్ ఇవ్వకుండా అది చేశాడండి. సరే, నేను ప్రజల యొక్క అభిప్రాయం ఏముంది అని విలేజ్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వాళ్ళ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయో విన్న తర్వాత నా కన్క్లూషన్స్ కూడా చెప్దాము అనే ఇంటెన్షన్తో నేను స్టిల్ వెయిట్ చేస్తున్నాను. కలెక్టర్ గారు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూషన్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఏం రైట్ ఉంది అంటే, ఒక కలెక్టర్ గారు సభ నిర్వహించాలి, ఆమె మధ్యలోనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత డిప్యూటీ అడిషనల్ కలెక్టర్ గారు దాన్ని అది చేయాలి, ఆవిడనే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీరుండి వీరిక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రజల అభిప్రాయాని కోసమని ఎన్విరాన్మెంట్ కింద యాక్ట్ ఆఫ్ 1986 ఇట్ విల్ బి
నవంబర్ 19th రోజు ప్రజాభిప్రాయం కోసం అనేది ఒక యాక్ట్ పెట్టాం. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి దీనికోసం భావించాలి, ప్రశ్నించాలి, దానికోసం తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రజాభిప్రాయాన్ని ఉద్దేశం నా ముఖ్యంగా అయితే నేను అందుకోసమే అనుకున్నా. కాకపోతే ఇక్కడ జరిగిన ఉద్దేశం ఏమిటంటే లోకల్ పార్టీస్ ఏమైతే ఉన్నాయో, లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పేరు పేరున నేను చెప్పాలని నాకున్నా కూడా ప్రజలకు తెలుసు. కానీ ఆ పరంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క లీడ్ అంతే, ఆ పార్టీ పరంగా నాకు అగ్రి. ఇక్కడ ఈ క్రషర్ పెట్టడం, ఈ డస్ట్ పరంగా, ఈ సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి అగ్రి ఉన్నది కాబట్టి అందరి తరపున వాళ్ళు వకాలత్ పుచ్చుకొని మాకు ఓకే, మా గ్రామానికి ఏమైనా అభివృద్ధి చేయండి, మా గ్రామం విలేజ్లో మాకు జరుగుతున్న సమస్యలు మీరు ఎంతో కొంత మాకు ఇస్తే మేము దాన్ని చూసుకుంటాము అనే ఇంటెన్షన్లో వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజాభిప్రాయంలో ఏ ఒక్కరికి కూడా నీకు ఇష్టం ఉందా లేదా, ఇంటింటికి వచ్చి ఇట్లా జరుగుతున్నది గ్రామంలో మరి మీరు ఏమంటారమ్మా అని చెప్పేసి ఎవరినన్నా అడిగారా? ఇన్ని రోజుల నుండి అవేర్నెస్ ఎక్కడ పోయింది? ఇప్పుడు అందరూ మీరు లోపల కాల్స్ మాట్లాడేసుకొని లోపల బ్యాగులు తీసేసుకొని వచ్చేసి ఇక్కడ వచ్చేసి మాకు అందరికి ఓకే అంటే పబ్లిక్ పరంగా మీరు ఒక్కరు చెప్తున్నారు. కానీ పబ్లిక్ అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏముంది అని ఎవరినన్నా అడిగారా? ఏ ఒక్కరినైనా మీరు అడిగారా? నేను ఖచ్చితంగా దీన్ని గుర్తించాలి. మీరు ఖచ్చితంగా మీరు గుర్తించేసి పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు. ఒక 70 నుండి 100 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్, 4-5 చెరువులు ఉంటాయి. ఎక్కడ పోయినా ఏ చెరువు కుంట ఎంబడి పోయినా కూడా పచ్చడి పొలాలు ఉండేది. ఇప్పుడు ఈ డస్ట్ వల్ల ఏ ఒక్క చోట ఒక పంట పెట్టలేని పరిస్థితి. చిన్న జీవరాశులు, మళ్ళీ గొర్రెలు, మేకలు, జంతువులన్నీ నాశనం అయిపోతున్నాయి. చిన్న పిల్లలు. రీసెంట్గా ఇల్లు కట్టాను, 6 months అవుతుంది. 70 lakhs పెట్టి ఇల్లు కడితే మార్నింగ్ లేచే వరకు మొత్తం ఇలా తీస్తే ఇంత డస్ట్ వస్తుంది. ఇంత డస్ట్ వచ్చేసి ఇళ్ళ పైన వచ్చేసి మరి ఏం చేస్తున్నారండి మీరు? మరి మీరు చెట్లు పెడుతున్నామన్నారు, వాటికి వాటర్ స్ప్రేయింగ్ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడుంది నా పొలంలో నుండి మట్లు తీసుకెళ్తున్నారు, నా పొలం నుండి లారీలు వెళ్తాయి, డస్ట్ లారీలు ప్రతి ఒక్కటి నా పొలం నుండి తీసుకెళ్తున్నారు. నేను అడిగితే ఏమంటున్నారు? మీరు ఏమైనా ఉంటే సర్పంచ్ గారితో మాట్లాడండి, పెద్ద మనుషులతో మాట్లాడండి, మేము వాళ్ళకి చెప్పామండి, వీళ్ళకి చెప్పామని చెప్తున్నారు. నేను వచ్చి అడిగితే కూడా నాకు కనీసం బయట కూడా లోపలికి కూడా రానివ్వట్లేదు. ఇదే గేట్ దగ్గర నన్ను ఆపేసి మీకు ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి సార్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే మాదారంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఉందో నూతన మైనింగ్ కంపెనీ కోసం, ఆ ప్రజాభిప్రాయ సేకరణ అర్ధాంతరంగా ముగిసింది. ఎవరైతే మహిళా కలెక్టర్ ఉన్నారో అడిషనల్ కలెక్టర్ ఆవిడ మధ్యలో నుంచే వెళ్ళిపోయింది. తర్వాత మిగిలిన అధికారులు కంటిన్యూ చేసే నేపథ్యంలో ఎన్జిఓ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వాలి, మేము మాట్లాడతామని చెప్పి వాళ్ళు ముందుకు రావడంతో కొంత రసాభాస జరగటంతో అధికారులు చేతులెత్తేసి ఇక్కడితో ఈ సభను ముగిస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న మహిళలంతా పాపం వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని పొద్దున్నే అన్ని పనులు వదిలేసుకొని ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇంత ఎండలో వచ్చారు. ఒక మహిళ అడిషనల్ కలెక్టర్ ఉన్నప్పటికీ మహిళలు ఎవరికి అవకాశం ఇవ్వకపోవడం అనేది కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో అనేది. ముఖ్యంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మాదారానికి సంబంధించిన మాజీ సర్పంచులు, అదేవిధంగా ప్రస్తుత కౌన్సిలర్లుగా పోటీ చేసిన వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరికీ అవకాశం దొరికింది. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. కానీ సామాన్యులకి నిజంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అది చెప్దామని వచ్చారో వాళ్ళకి మాత్రం సమయం దొరకకపోవటం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, News 16 మాదారం నుంచి.